For best ambient experience, put on your headphones. Detective K is arriving. Vande Mataram, Vande Mataram, Sujala Sufala. హే కావ్య, కావ్య పడిపోయిందిరా. హే కావ్య పడిపోయింది. కావ్య, అమ్మ ఏమైంది? ప్రేయర్ చేస్తూ ఉండగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది కావ్య. వెంటనే తన ఫ్రెండ్స్ తనని తరగతి గదిలోకి తీసుకుని వెళ్లారు. పొద్దున్న తినకుండా వచ్చినందుకు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడే స్కూల్కి లేట్గా వస్తున్న సందీప్, వెంకటేష్లు ప్రేయర్ జరుగుతుండడం చూసి, రే ప్రేయర్ స్టార్ట్ అయిపోయిందిరా, త్వరగా పద, పీటీ సార్ చూశాడనుకో ఎక్కడ పిక్తాడో తెలియదు అని సందీప్ అనడంతో ఇద్దరు స్పీడ్గా వెళ్ళి లైన్లో కలిసిపోయి ప్రేయర్లో గొంతు కలిపేశారు. ప్రతిరోజు స్టేజ్పై ప్రేయర్ చేస్తూ కనిపించే కావ్య ఈరోజు కనిపించకపోవడంతో వెంకటేష్లో కాస్త కలత మొదలైంది. స్కూల్కి రాలేదా లేక లేట్గా వస్తుందా అని మదన పడుతూ ఉన్నాడు. ప్రేయర్ అయిపోయింది. బ్యాండ్ మోగిస్తూ ఎవరి తరగతి గదిలోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. క్లాస్లోకి వెంకటేష్ వెళ్ళగానే ముందు బెంచీలో తల టేబుల్కి ఆనిచి ఇటువైపు తిరిగి నిద్రపోతున్న కావ్య కనిపించగానే వెంకటేష్ కళ్ళల్లో కెమెరా ఆన్ అయి కావ్యాన్ని ఫోకస్ చేసి ఆ దృశ్యాన్ని అలా క్యాప్చర్ చేసుకుని వెళ్ళి తన బెంచ్లో కూర్చున్నాడు. సాయంత్రం దాకా క్లాస్లో టీచర్లు చెప్పే పాఠాల కన్నా తన ప్రాణానికి ప్రాణమైన కావ్యానే చూస్తూ కాలం గడిపేశాడు. సాయంత్రం 4:30 అవుతోంది. స్కూల్ బెల్ మోగింది. తన బ్యాగ్లో ఉన్న లెటర్ని 3 సంవత్సరాలుగా ఇలానే చదువుతూ మురిసిపోయి బ్యాగ్లో పెడుతూ ఉండగా, రే 3 ఏళ్ల నుండి చూస్తున్నా ఆ లవ్ లెటర్ని కావ్యకి ఇవ్వమంటే ఇవ్వవు, ఇలా రోజు చదివి మురిసిపోయి బ్యాగ్లో పెట్టేస్తావు. ఇంకెలారా నీ ప్రేమ గురించి తనకు తెలిసేది? ఆయన తనతో మాట్లాడరా అంటే అయ్యగారికేమో మహాసిగ్గు, తను ఇలా రాగానే అలా తలదించుకుంటావు. మనం 10వ తరగతి, ఇదే లాస్ట్ ఛాన్స్, ఈరోజు ఇస్తావా లేక నా చేతిలో చస్తావా అని సందీప్ కోపంగా అనగానే, రే ఇస్తాలేరా తర్వాత అని బ్యాగ్లో పెట్టగానే, నీకిలా కాదురా కావ్య, వెంకటేష్ నీతో ఏదో చెప్పాలంట అని అరిచేశాడు. అప్పటికే తరగతి గది అంతా ఖాళీ అయిపోయింది. కావ్య ఒక్కతే ఇంగ్లీష్ అసైన్మెంట్ ఉంటే రాస్తూ ఉంది. సందీప్ అరుపు వినగానే కావ్య వెంకటేష్ వైపు చూసి, ఏంటి వెంకటేష్, ఏం చెప్పాలి, త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి అని అనగానే వెంకటేష్ వణికిపోయి, ఏం లేదు ఊరికే, రేపు నీ పుట్టినరోజు కదా, పుట్టినరోజు శుభాకాంక్షలు కావ్య అన్నాడు వెంకటేష్. హో థ్యాంక్ యూ వెంకటేష్, ఈ ఇయర్ నువ్వే ఫస్ట్ విష్ చేయడం తెలుసా, దీనికి బదులుగా నీకు రేపు మంచి సర్ప్రైజ్ ఇస్తా అని చిన్నగా నవ్వింది కావ్య. మళ్ళీ అరవబోతున్న సందీప్ నోర్ని మూసేసి, రే ఆగరా, రేపు తన పుట్టినరోజు కదా, తను చాక్లెట్ నా చేతిలో ఇలా పెట్టగానే తన చేతిలో ఈ లెటర్ని అలా పెట్టేస్తా, సరేనా అని వెంకటేష్ అనగానే, నువ్వు కనుక చెప్పలేదో పాతి పెట్టేస్తా అంటూ క్లాస్ నుండి ఇద్దరు వెళ్ళిపోయారు. తరగతి గదిలో కావ్య ఒంటరిగా అసైన్మెంట్ రాస్తూ ఉండగా, కావ్య నేను ఇంగ్లీష్ టీచర్ రమ్మంటుంది అని అటెండర్ పిలిచాడు. కావ్య వెంటనే వెళ్ళి టీచర్ని కలిసి క్లాస్లోకి రాగానే అసైన్మెంట్ పేపర్స్ అన్నీ క్లాస్ అంతా చెల్లా చెదురుగా పడేసున్నాయి. ఎవరు ఇలా చేసి ఉంటారో అని ఆలోచిస్తూ ఉండగా హోరు గాలి ఒక్కసారిగా విరిగిపోయిన కిటికీలో నుండి కావ్యాన్ని తాకింది. దేనివల్ల అయి ఉంటుంది అనుకుని పేపర్స్ని కలెక్ట్ చేస్తూ ఉండగా తరగతి గది తలుపులు హఠాత్తుగా మూసుకున్నాయి.
అదే రోజు అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయం. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని హుషారుగా పాట పాడుతూ ఎడ్ల బండిని తోలుకుంటూ కొమరయ్య స్కూల్ రోడ్ గుండా పోతూ ఉన్నాడు. స్కూల్ సమీపిస్తూ ఉండగా పాట ఆగి స్కూల్ గేట్ వైపు అవాక్కై చూశాడు. స్కూల్ గేట్ పై నిలబడి ఓ అమ్మాయి అటూ ఇటూ ఊగుతూ ఉంది. కొమరయ్య ఎడ్లబండి దిగి, ఓ పిల్ల, అర్ధరాత్రిలా స్కూల్ గేట్ మీద ఏ మాటలో, ఇంటికి పో అని అరవగానే ఆ అమ్మాయి ఊగడం ఆపేసి స్కూల్లోకి వెళ్ళిపోయింది. చీకటిగా ఉండడంతో ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాడు కొమరయ్య. అరే, ఇంటికి పొమ్మంటే మళ్ళా స్కూల్లోకి పోయిందేంది పిల్ల, ఆగు జర వస్తున్నా అంటూ స్కూల్లోకి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళాడు. స్కూల్ అంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది, కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనబడట్లేదు. అప్పుడే గల్ గల్మంటూ గజ్జల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే ఆ అమ్మాయి ఎక్కడుందా అని చుట్టూరా చూశాడు. ఎక్కడా లేదు. ఆ చప్పుడు స్కూల్ వరండాలో కాకుండా పైనుండి వినిపించడంతో మెల్లిగా స్కూల్ డాబాపైకి తలెత్తి చూశాడు. అదే అమ్మాయి డాబాపై 2 జుట్లను చేతిలో పట్టుకొని అటు నుండిటు ఇటు నుండటు నడుస్తూ ఉంది. ఆ అమ్మాయిని అలా చూసిన కొమరయ్యకి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి, కాళ్ళు గజగజమని వణుకుతూ ఉన్నాయి. ఎందుకంటే మెట్లే లేని ఆ స్కూల్ మేడపైకి ఆ అమ్మాయి ఎలా ఎక్కుంటుందనే అనుమానంతో. మేఘాల అడ్డుతొలిగి వస్తున్న చందమామ వెలుతురులో ఆ అమ్మాయి మొహం కనిపించగానే బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు వెనక్కి తిరగగానే స్కూల్ గేట్ కనిపించలేదు. కొంత ఎత్తులో ఉన్నట్టు అనిపించింది. తేరుకొని కింద చూస్తే కొమరయ్య స్కూల్ పైన ఉన్నాడు. మరోపక్క వెంకటేష్ స్వాతంత్ర దినోత్సవం రోజు జరిగే వ్యాసరచన పోటీలో భగత్ సింగ్ సార్ గురించి వ్యాసం రాసేందుకు కూకు ఎఫ్ఎం యాప్లో భగత్ సింగ్ బయోగ్రఫీ ఆడియో బుక్ని తెలుగులో వింటూ బుక్లో నోట్ చేసుకుంటూ ఉన్నాడు. మీరు కూడా వెంకటేష్ లాగే మీ స్కూల్లో జరిగే వ్యాసరచన పోటీలో అద్భుతంగా రాసి బహుమతి గెలవాలనుకుంటే ఇప్పుడే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్వాతంత్ర సమరయోధుల ఆడియో బుక్స్ని తెలుగులో వినేయండి. ఇందులో దాదాపు 5,000 గంటల నాన్ ఫిక్షన్ కంటెంట్ లైబ్రరీని కలిగి 4.5 రేటింగ్తో మన బుక్ లెర్నింగ్ ప్రాసెస్ని ఈజీగా చేస్తోంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కూకు ఎఫ్ఎం యాప్ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన కేసీడబ్ల్యూ ఫ్యామిలీ కోసం కూకు ఎఫ్ఎం వాళ్ళు మొదటి 250 మందికి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కళ్యాణ్ 50 అనే కూపన్ కోడ్ని యాడ్ చేస్తే కేవలం 199 సబ్స్క్రిప్షన్తో సంవత్సరమంతా మీకు నచ్చిన ఆడియో బుక్స్ని తెలుగులో వినొచ్చు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసి వినండి. వెంకటేష్ బయోగ్రఫీ వినడం అయిపోయాక కావ్యకి రేపు ఆ లెటర్ ఇచ్చి ఎలా తన ప్రేమను తెలియపరచాలో అని తెగ ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొమరయ్య గుండె వేగంగా కొట్టుకుంటూ ఎదురుగా తన దగ్గరికి వస్తున్న ఆ అమ్మాయి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ మేడ కొనాదాకా వస్తున్నాడు. ఆ అమ్మాయి కోపంగా బుసలు కొడుతూ కొమరయ్య దగ్గరికి రాగానే కొమరయ్య వెనక్కి వెళుతూ శూన్యంలో అడుగేశాడు. దెబ్బకి స్కూల్ బిల్డింగ్ పై నుండి కింద పడ్డట్లు అనిపించి కళ్ళు తెరవగానే అసలు పడ్డ అనుభూతి అనిపించలేదు. తను ఇందాక ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. పైన చూశాడు, ఆ అమ్మాయి కూడా ఎక్కడా కనిపించలేదు. నాటుసార నిష నెత్తికెక్కి ఇలాంటివన్నీ జరుగుతుందేమో అనుకుని చిన్నగా నవ్వి గేటు వైపు వెళ్తుంటే అవే గజ్జల చప్పుడు మళ్ళీ వినిపించాయి. ముందున్న గేట్ మెల్లిగా మూసుకుంది.
బయట ఎడ్లేమో అరుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా వీస్తున్న ఓరుగాలికి స్కూల్ లోపలి అశోక చెట్లు కింద పడేలా ఊగుతూ ఉన్నాయి. ఆ గాలి దాటికి కొమరయ్య భుజంపై ఉన్న తువాల ఎగిరి స్కూల్ వరండాలో ఓ మూలకి ఉన్న వస్తువుపై పడింది. మళ్ళీ ఆ గజ్జల చప్పుడు వినిపించలేదు. బహుశా ఆ గజ్జలు ఎడ్ల కాలకున్న గజ్జల చప్పుడు అయి ఉంటుంది అని నవ్వుకొని అరుస్తున్న ఎడ్లతో, రామా భీమా అరవకండ్రా వస్తున్నా అంటూ తన తువ్వాలుని తీసుకునేందుకు వరండాలోకి వెళ్ళి ఆ వస్తువు దగ్గరికి చేరి తువ్వాలు తీసుకుంటూ ఉండగా తువ్వాలు కిందున్న వస్తువు మెల్లిగా కదలడం మొదలైంది. అదిరిపడి చేయి తీసేశాడు. ఆ వస్తువు నుండి భయంకరమైన మూలుగు వినిపిస్తూ ఉంది. కొమరయ్యకి వనకటం మొదలైంది. ఏందది అలా ములుగుతుంది అనుకుంటూ వెనక్కి వెళ్తుంటే ఆ వస్తువు నెమ్మదిగా లేచింది. అది వస్తువు కాదు, ఇందాక కనిపించిన అదే అమ్మాయి అని అర్థమవడంతో కొమరయ్య గుండె ఆగిపోయింది. ఉదయమైంది. వెంకటేష్ త్వరగా లేచి గుడికెళ్ళి కావ్య పేరుపై అర్చన చేయించి లవ్ లెటర్కి పూజ చేయించి ఈ రోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ మధురమైన జ్ఞాపకంగా చేసే దేవుడా, కావ్యన ప్రేమను ఎలాగైనా ఒప్పుకునేలా చేయి, తనని పువ్వులో పెట్టి చూసుకుంటా అని మొక్కేసి హడావుడిగా సందీప్తో కలిసి స్కూల్కి వెళ్ళాడు. ప్రేయర్ మొదలైంది. కావ్య రాలేదు. అందరూ క్లాస్లోకి వెళ్ళారు. అయినా కావ్య ఇంకా రాలేదు. ఆచార్య సార్ అటెండెన్స్ తీసుకుంటూ ఉన్నాడు. అశ్విని ప్రెజెంట్ సార్. భార్గవి ఎస్ సార్. కావ్య రాలేదు సార్. కావ్య రాలేదా? ఈరోజు తన పుట్టినరోజు కదా, చెప్పకుండా స్కూల్ ఎప్పుడు మానేయలేదే, మీకేమైనా తెలుసా అని ఆచార్య సార్ అడగగానే తెలీదని చెప్పారు. వెంకటేష్లో అప్పటికే భయంతో బాధతో కన్నీళ్లు ఆగడం లేదు. అప్పుడే తరగతి గదికి కావ్య అమ్మా నాన్న కోపం బాధ కలుపుకుని వచ్చారు. నిన్ననగా స్కూల్కి వెళ్ళిన కావ్య ఎప్పటిదాకా ఇంటికి రాలేదని. కథ ఇప్పుడే మొదలైంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. Detective K is arriving. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.